ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో చాలా మంది కూడాను స్టాక్ మార్కెట్ గురించి వింటూ ఉంటారు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో మీ అందరి కోసము ఇవాళ మీ డౌట్స్ అని క్లియర్ చేసే విధంగా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇందులో ఎటువంటి టర్మినాలజీస్ ఉంటాయి, అసలు ఇందులో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, అసలు అందులో ఏమేమి టర్మినాలజీస్ ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పడానికి ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరో కాదండి, హైదరాబాద్ ఏంజల్స్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామవేదం గారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ షూట్. సో హాయ్ సార్, నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడడం మన స్టూడియోలో. థాంక్యూ. అండ్ సో మనం రెగ్యులర్ గా వినే మాట అనమాట, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే బాగా వస్తే చాలా మంది కోటీశ్వర్లు అయ్యారు అని చెప్పి అంటూ ఉంటారు. సో అయితే మన వ్యూవర్స్ అందరూ కూడాను ఎవరికైతే అసలు నాలెడ్జే లేదో స్టాక్ మార్కెట్ గురించి, వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా మనం ఇద్దాం సార్. సో అందులో భాగంగా నేను ఎపిసోడ్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాను మీ అందరి కోసం. సో ఫస్ట్ ఎపిసోడ్ అనమాట, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి. ఓకే, సో సార్ అది సార్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మన సుమన్ టీవీనే తీసుకుని చెప్పండి సార్. సుమన్ టీవీ, ఓకే. సుమన్ టీవీకి ఇప్పుడు చాలా వీడియోలు ఉండుంటాయి అండ్ చాలా మంది వ్యూవర్స్ ఉండుంటారు, దానికి ఒక రెవెన్యూ ఉండుంటుంది. అవును, బట్ ఈ కంపెనీ వాల్యుయేషన్ ఏంటి చాలా మందికి తెలియదు. అవును, కొన్ని ప్రైవేట్ సర్కిల్స్ లో దాని వాల్యుయేషన్ ఉంటుంది, ట్రూ. పబ్లిక్ సర్కిల్ లో దాని వాల్యుయేషన్ ఉండదు. దీని పబ్లిక్ సర్కిల్ తీసుకొచ్చి జనరల్ పబ్లిక్ కూడా కొద్దిగా షేర్ ఇద్దాం అని అనుకున్న పాయింట్ స్టాక్ మార్కెట్. దర్ ఇస్ ఎ కామన్ ప్లేస్ called stock market where you can bring the company to the public and raise money or sell his shares to make money. True. So this is where stock markets have been born. అది ఎందుకంటే ఇందులో కూడా వెల్త్ క్రియేషన్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెల్త్ క్రియేషన్ లో చాలా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటేమో మన అందరికి కామన్ గా తెలిసింది ఫిక్స్డ్ డిపాజిట్స్ 68% ఇస్తుంది. అవును, కార్పొరేట్స్, లార్జ్ కార్పొరేట్స్ ఏం చేస్తారంటే కార్పొరేట్ బాండ్స్ అని రిలీజ్ చేస్తాయి, వాళ్ళకి కూడా అప్పే అవి 8 to 10% రిటర్న్స్ ఇస్తాయి. తర్వాత మనకు మిగిలింది గోల్డ్. గోల్డ్ ఈజ్ అ వెరీ గుడ్ అసెట్ క్లాస్. లాస్ట్ 3 years 26 ఇచ్చింది, యావరేజ్ 10 years చూసుకుంటే 13% రిటర్న్ ఇచ్చింది. గోల్డ్ హాస్ డన్. తర్వాత మనకు మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే స్టాక్ మార్కెట్ ఈజ్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రిస్క్ తగ్గించి ఒక స్పెషలైజ్డ్ పర్సన్ ఉండి అతను డ్రైవ్ చేస్తాడు కాబట్టి ఫండ్ మేనేజర్స్ అవి కూడా 14-15% ఇస్తున్నాయి. యావరేజ్ గా లాస్ట్ 10 years చూస్తే లాస్ట్ 3 years దే హావ్ డన్ 30% స్టాక్ మార్కెట్ హస్ పర్ఫార్మ్. నాకు ఎవడే సలహా అక్కర్లేదు, నేనే డైరెక్ట్ కొనుక్కొని నేనే ఆపరేట్ చేస్తా అనేది స్టాక్ మార్కెట్. అవును, దిస్ ఇస్ వేర్ వి ఆర్. ఇది డైరెక్ట్ కోరిలేషన్ విత్ కంపెనీ పర్ఫార్మెన్స్. కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తే స్టాక్ ప్రైస్ వెళ్తుంది, పర్ఫార్మ్ చేయకపోతే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. సో ఇదేంటంటే ఒక వెల్త్ క్రియేషన్ ప్లాట్ఫామ్ చేయడానికి, కంపెనీస్ కి డబ్బులు రిక్వైర్మెంట్ తీసుకురావడానికి ఓవరాల్ వాల్యుయేషన్. ఈ రోజు మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 లక్షల కోట్లు వాల్యుయేషన్ అని వీళ్ళు క్లెయిమ్ చేశారు. అంబానీ గారు $100 billion వర్త్ ఉంది అంటున్నారు. అది ఎలా వచ్చింది? స్టాక్ మార్కెట్ లో ఆయన కంపెనీ షేర్స్ వాల్యుయేషన్, ఆయన హోల్డింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. అవును. సో దాని బేస్ ని ఇప్పుడు పట్టుకొచ్చి పబ్లిసైజ్ చేశారు. అదే మీరు మెగా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్న కృష్ణారెడ్డి గారి గురించి హరుణ్ పత్రికల వాళ్ళు వీళ్ళు 1,00,000 కోట్లు ఉంటుంది, 2,00,000 కోట్లు ఉంటుంది. బట్ అది పబ్లిక్ డేటా కాదు, ప్రైవేట్ డేటా. నిజంగా పబ్లిక్ మార్కెట్ లిస్ట్ అవుతే ఏమవుతుందో తెలియదు. సేమ్ విత్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ హైదరాబాద్ లో, ఆయన కూడా లిస్ట్ అవ్వలేదు. ఇఫ్ దే గెట్ లిస్టెడ్, వాట్ ఈస్ ద వాల్యుయేషన్ వి డోంట్ నో. సమ్ వాల్యుయేషన్ బేసిస్ చేసుకుని వాళ్ళు వేస్తున్నారు, బట్ రియల్ గా వాల్యుయేషన్ చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో ఉన్నది మీకు డేటా వస్తుంది. ఇట్స్ వెల్త్ క్రియేషన్ టూల్ కింద గవర్నమెంట్ చూసింది. అండ్ కంపెనీస్ కి డబ్బులు కావాలంటే ఇది ఒక ఛానల్ ఆఫ్ రేజింగ్. అదర్ దాన్ బ్యాంక్ లోన్స్, అదర్ దాన్ రేజింగ్ మనీ ఫ్రమ్ పార్ట్నర్స్, పబ్లిక్ నుంచి రేజ్ చేయడానికి ఒక ఛానల్ ఈ స్టాక్ మార్కెట్. అవును. సో పబ్లిక్ కూడా ఓనర్ అని చెప్పి అంటారు, అంతే కదా మీరు అనేది? ఒక కంపెనీ, ఆ కంపెనీ యొక్క వెల్త్ ఇంకొంచెం క్రియేట్ అవ్వడం కోసం వాళ్ళు షేర్స్ అనేవి డివైడ్ చేసి కాదు, జనాలు డబ్బులు పెట్టడానికి కంపెనీలో, కంపెనీ దాని ప్రకారం గ్రో అవుతుంది. ఆ కంపెనీ గ్రోత్ తో పాటు తన షేర్ ప్రైస్ కూడా గ్రో అవుతుంది. మీరు చూస్తుంటే ఒక కంపెనీ ఐపీఓ వచ్చింది, సుమన్ టీవీ వచ్చింది అనుకోండి, మీరు 100 రూపీస్ అమ్మారు షేర్, మీ కంపెనీ గ్రో అవుతే మీ 100 రూపీస్ షేర్ విల్ గో టు 1000 రూపీస్. అంటే నా 100 రూపాయలు 1000 రూపాయలు. అది ఎలా అవుతుంది? స్టాక్ మార్కెట్ లో ఉంది కాబట్టి లేకపోతే అవుతుంది. So this is where stock market has been came into existence and playing a bigger role. First of all, ఇది ఎలా వచ్చింది అని మీరు అడగొచ్చు. అవును.
మీకు జనరల్ తెలుసు మన మోండా మార్కెట్ మా ఇంటి దగ్గరలో ఉంది కాబట్టి మోండా మార్కెట్ లో కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఎవడో పండిస్తున్నాడు, ఎవడో కొంటున్నాడు, ఏదో ట్రేడింగ్ జరుగుతుంది. కమోడిటీ, దాని తర్వాత స్టీల్, అవన్నీ కమోడిటీ ట్రేడింగ్ మొదలయ్యాయి. కంపెనీ స్టాక్ వాల్యూ ఎందుకు ట్రేడ్ చేయకూడదు అని ఆలోచన వచ్చి ఇది బేసికలీ దే స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ యూకే. యూకే నుంచి యూఎస్కి వెళ్ళిన తర్వాత మోర్ పాపులరైజ్ అక్రాస్ ది వరల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టాక్ మార్కెట్స్ అందరూ అంటే యుఎస్ నాస్డాక్ చూస్తారు. దే ఆర్ ఫర్ మోస్ట్ ఎర్లీ స్టేజ్. అండ్ రెండోది మెనీ అనలిస్ట్లు ఏం చేస్తారంటే ఒక కంపెనీ ఎంతకాలం సర్వైవ్ అయింది. టుడే ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ ఈస్ దేర్ ఫర్ 7 decades, మెక్డొనాల్డ్స్ ఈస్ దేర్ ఫర్ 6 decades. అంటే మీరు ఒక 6 decades బ్యాక్ 100 రూపాయలు పెట్టుంటే ఈ రోజు దాని వాల్యూ వాళ్ళు 10,000 crores అంటున్నారు 6 decades లో. ఇలాంటి కైండ్ ఆఫ్ వెల్త్ మీరు ల్యాండ్ లో పెట్టినా, గోల్డ్ లో పెట్టిన అంత గ్రోత్ లేదు. స్టాక్ మార్కెట్ లో ఉన్నంత గ్రోత్ మీకు జుంజున్వాలా, ఇప్పుడు కొంతమంది ఉన్నారు బిగ్ బుల్స్ అని అంటారు. వీళ్ళందరూ అలా డబ్బులు పెట్టి గ్రో అయిన వాళ్ళు. బట్ వాళ్ళు డబ్బులు పెట్టే ముందర ఏం చేస్తారంటే కంపెనీని స్టడీ చేస్తారు, ఆ సెక్టార్ ని స్టడీ చేస్తారు. సెక్టార్ పర్ఫార్మెన్స్ బాగుంది, కంపెనీ ప్రమోటర్స్ బాగున్నారు, పర్ఫార్మెన్స్ బాగుంది అంటే దే గో అండ్ ఇన్వెస్ట్. అంటే నేను పేర్లు కొన్ని చెప్పకూడదు కాబట్టి మొన్న ఒక 2011 లో ఒక ఐపీఓ వచ్చింది 1100 రూపాయలు. అది మొన్న యావరేజ్ కంటే బోనస్ ఇష్యూ అన్ని ఇచ్చిన తర్వాత ఆ 1100 రూపాయల షేర్ 36,000 రూపాయలు అయింది. ఇది జస్ట్ 3.5 years లో జరిగింది. మీకు ఎందులో దొరుకుతుంది ఇలాంటి అవకాశం? సో దిస్ ఇస్ వేర్ స్టాక్ మార్కెట్. బట్ ఇందులో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయమాలయ అది పోయిందనగానే షేర్ ప్రైస్ పడిపోయింది. జెట్ ఎయిర్వేస్ కూడా 900కి వెళ్ళి 20 రూపాయలు పడిపోయింది. మీరు ఎస్ బ్యాంక్ కూడా 700 దాకా వెళ్ళి ఎఫెక్ట్ పట్టి మన 20 రూపాయలకు వచ్చింది. సో ఇందులో ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ ఉంది. ఇట్ ఇస్ లైక్ ఎ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్. ఇన్వెస్ట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అంటారు. అబ్జర్వ్, కంపెనీస్ అబ్జర్వ్ చేయాలి. రిస్క్ మనకు ఉంది, అందరు రిస్క్ అంటారు. ఎందుకంటే సగం మంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టినప్పుడు రత్నాకర్ ఎవడో చెప్పాడు షేర్, నువ్వు ఒక షేర్ చెప్పావు ఇన్వెస్ట్ చేయండి అంటే చేస్తారు. బట్ యు ఆర్ నాట్ రీడింగ్ వేర్ ఐఎమ్ ఇన్వెస్టింగ్, వై ఐఎమ్ ఇన్వెస్టింగ్. ఇవన్నీ ఏంటంటే ఆ రూమర్స్, ఎవడో చెప్పింది పెట్టడం వల్లనే ఇవి జరుగుతున్నాయి. బట్ మీరు ఫండమెంటల్లీ రైట్ కంపెనీస్ చూసి ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. సూపర్ సార్. సో క్లారిటీ అయితే వచ్చేసింది మొత్తానికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి. ఇక మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సో మనకి థర్డ్ పార్టీ యాప్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సో జెరోదా అని చెప్పి, గ్రో అని చెప్పి చాలా యాప్స్ ఉన్నాయి. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అని 2 ఉంటాయి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవాలి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఒరిజినల్ గా షేర్స్ అన్ని కూడా ఫిజికల్ ఫామ్ లో ఉండేవండి. ఇప్పుడు నేను ఒకప్పటి రోజుల్లో ఇప్పుడు కూడా ఉన్నాయి. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు మీరు ల్యాండ్ కొన్నారు, మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సేల్ డీడ్ చేస్తే మీకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. యూ విల్ పే స్టాంప్ డ్యూటీ. ఇలా రోజు చేయాలంటే ఎంత కష్టం, రోజు దాని ముందర క్యూలు కట్టాలి. సో గవర్నమెంట్ ఏమంటే ఈ స్టాక్, ఫిజికల్ స్టాక్ ని ఎలక్ట్రానిక్ ఫామ్ లో చేసాడు కాబట్టి డీమెటీరియలైజ్డ్, డీమ్యాట్ అనేది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలంటే ఫిజికల్ షేర్ సర్టిఫికెట్స్ ఉండవు. ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ వే ఆఫ్ హోల్డింగ్ ద ట్రాన్సాక్షన్. దాన్ని డీమ్యాట్ అన్నారు వాళ్ళు. సో డీమ్యాట్ ఈజ్ ఎ ప్రీ డిఫైన్డ్. ఇంతకు ముందు డీమ్యాట్ అంటే ఏంటి, మనకి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అవును. డీమ్యాట్ ఉంటే ఇప్పుడు నీ కంపెనీ షేర్స్ ఉన్నాయి, సుమన్ టీవీ షేర్స్, అవి నాకు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, నా ఎలక్ట్రానిక్ ఫామ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఐ డోంట్ నీడ్ టు క్యారీ ఎనీ ఫిజికల్ షేర్స్. రేపొద్దున పోయింది, అక్కడెక్కడ ఉంది, చాలా మంది నాకు కంప్లైంట్ చేస్తుంటారు స్టాక్, సార్ నా షేర్స్ కనిపించట్లేదు. దాన్ని మనం రిట్రీవ్ చేయలేం. బట్ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటే ఎనీ టైం నువ్వు లాగిన్ చేసుకుంటే అది వస్తుంది. ఒకవేళ నీకు పోయినా నీ యూనిక్ ఐడి ఉండి రిఫ్లెక్ట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు చక్కగా పాన్ కార్డ్ ఈజ్ యూనిట్ ఐడి ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ. సో నీ షేర్స్ ను ఎప్పుడైనా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే. సో డీమ్యాట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ హోల్డింగ్ ద షేర్స్. ఓకే. నాట్ ట్రేడింగ్ అకౌంట్. యూ షుడ్ హ్యావ్ సమ్ ప్లాట్ఫామ్ టు ట్రేడ్. ఇప్పుడు నా సుమన్ టీవీ డీమ్యాట్ షేర్స్ జెరోడాలో చేసుకోవచ్చు, గ్రోలో చేసుకోవచ్చు, ఐసిఐసిఐ డైరెక్ట్ లో చేసుకోవచ్చు, .com ఎందులోనే చేసుకోవచ్చు. వీళ్ళందరూ ఏంటి, ఈ షేర్స్ ఎవడన్నా కొని అమ్ముకోవడానికి అయ్యే ప్లాట్ఫామ్. అంటే ట్రేడింగ్స్ ఆర్ ఓన్లీ ద ప్లాట్ఫామ్స్. బట్ వీటన్నిటి కామన్ పూల్ NSDL, CDSL, నేషనల్ సెక్యూరిటీస్ డీమ్యాట్ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ లిమిటెడ్ ఉన్నాయి. ఈ రెండే డీమ్యాట్ హోల్డ్స్ అన్ని చేస్తే వీళ్ళందరూ దానికి ప్లగ్ ఇన్ అమ్మటం కొనటం జరుగుతుంది, అక్కడ రికార్డ్ అవుతుంది ఎలక్ట్రానిక్. సో దీస్ ఆర్ ఓన్లీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇంతకు ముందు అరౌండ్ 10 years బ్యాక్ డీమ్యాట్ వాజ్ నాట్ పాపులర్. ఇప్పుడు మ్యాండేట్ చేసింది చాలా మటుకు. డీమ్యాట్ హస్ బికమ్ కమోడిటైజ్డ్. మీకు అందరూ పెట్టుకోవాల్సిందే. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూ కెన్ చూస్ హూఎవర్ డస్ ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే మనం వాడుతూ ఉంటామో, సో సెంట్రల్ వాళ్ళు కనెక్ట్ అయి ఉంటుంది. సో కమిషన్ కొంత తీసుకుంటారు వాళ్ళు, అంతే.
ఇన్వెస్ట్మెంట్ అండ్ అదేవిధంగా ట్రేడింగ్, సో రెండింటికి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ట్రేడింగ్ అంటే రోజు కొని అమ్మటం. ఎగ్జాక్ట్. ఇన్వెస్ట్మెంట్ అంటే Long term. యువర్ ఫ్రమ్ అట్లీస్ట్ 1 week to 10 years. ఫ్రమ్ 1 1 week వీక్ దాకా నేను టచ్ చేయను అనుకుంటే ఇట్స్ ఓకే. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అది. ఎందుకంటే చాలా సార్లు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఏదో కంపెనీ బోనస్ ఇష్యూ ఇస్తానని పేపర్లో మీకు న్యూస్ వస్తుంది. ఆ బోనస్ ఇష్యూ ఇస్తుంది అనగానే దాని షేర్ ప్రైస్ పెరుగుతుంది, మీరు కొంటారు. బోనస్ ఇష్యూ ఇచ్చేదాకా వెయిట్ చేస్తారు, బోనస్ ఇష్యూ ఇచ్చాగానే అమ్మేస్తారు. స్టిల్ ఇట్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రేడింగ్. అనుకో, రోజు పొద్దున్న లేగానే పొద్దున కొంటాడు, మధ్యాహ్నం అమ్ముతాడు, మధ్యాహ్నం కొంటాడు, సాయంత్రం అమ్ముతాడు. అవును. యాక్చువల్గా స్టాక్ మార్కెట్ లో 90% ఆర్ ట్రేడర్స్ హూ బై అండ్ సెల్. అవును. ఇన్వెస్టర్స్ ఆర్ వెరీ ఫ్యూ. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ప్రాపర్ గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దీన్ని ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్ గా థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసుకొని మనం అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అండి, ఈవెన్ సుమన్ టీవీ కూడా దే కెన్ అప్లై ఫర్ స్టాక్ ట్రేడింగ్. ట్రేడర్ వాళ్ళకి లైసెన్స్ తెచ్చుకోవాలి, కొన్ని డబ్బులు కట్టాలి. ఎనీబడి ఈస్ టేకింగ్ కమిషన్ అండ్ ఆపరేటింగ్ కెన్ ఓపెన్ ఇట్. ఓకే ఓకే. మీరు అడగచ్చు జెరోడా గ్రో ఎందుకు గ్రో అయ్యారు, అంతకు ముందు ఉన్నారు ఏం గ్రో అవ్వలేదని. ఇంతకు ముందు ట్రెడిషనల్ వాళ్ళందరూ ఏంటంటే, స్టాక్ మార్కెట్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు చదువు ఉండాలి, మీకు సో అండ్ సో నాలెడ్జ్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తాము, లేకపోతే మేము అకౌంట్ ఓపెన్ చేయం, కేవైసీ నామ్స్ అని చాలా గొడవ పెట్టారు. అవును. గవర్నమెంట్ అదేం చేసిందంటే కొద్దిగా తగ్గించింది దాని ట్రిగర్ ని. వాళ్ళు తగ్గలేదు వాళ్ళ సిస్టమ్ లో, అదే ప్రాసెస్. ఎందుకంటే అలవాట్ అయింది. జెరాటో గ్రో అన్నట్టు మీరు జస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి, ఆధార్ లింక్ చేసేసాను, ఓపెన్ చేసాను. ఆ సింపుల్ అవటం వల్ల అందరూ టక్ 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 ఓపెన్ చేసి వాడు గ్రో చేశారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి. సో బేసిక్ ఐడియా, ఎవరైతే అసలు ఈ వీడియో అసలు వీటి గురించి తెలియదో అలాంటి వారికి బెస్ట్ సిరీస్ అన్నమాట. డోంట్ మిస్ దిస్ సిరీస్. ఇందులో మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి క్లియర్ గా కూడా రత్నగర్ గారు చెప్పడం జరిగింది. ఇక మనం ఎపిసోడ్ 2 లో అసలు స్టాక్ మార్కెట్ లో వాడేటువంటి టర్మినాలజీస్ గురించి మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మరొక సెకండ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.